చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించారు. ఏంటి అక్షర్ సత్యం గారు, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు లైన్లో ఉండండి. మీరు మనతోటి జనసేన నేత శివపార్వతి గారు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. శివపార్వతి గారు ఎస్ వినబడుతుంది. శివపార్వతి గారు, ఓజీ సినిమా రేపు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. 3 రోజుల్లో సినిమా థియేటర్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకి 1000 రూపాయలు టికెట్ పెడతాని తీవ్రంగా అభ్యర్థన చెప్తూ వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని మీడియాలో వస్తున్న కథనాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూస్తాం, వాళ్ళకి ముందు ప్యానల్ లో ఉన్న వాళ్ళకి అలాగే వీక్షకులకి వాళ్ళ పని పాటలేదా చూస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాదు, ప్రజా సమస్యలని మాట్లాడరు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన ఖండాలం ఎక్కడ చెప్పాల్సి వస్తుందో, లేకపోతే అసెంబ్లీలో అడిగితే మొబైల్ చూసుకోవాలో తెలియదు, అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఉండదు. ఇంత అప్పదప్ప జబ్బానే 11 మంది ఉంటే ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. రాష్ట్ర పరిస్థితులు అడగాలనుకుంది కదా, అసెంబ్లీకి కలిసి కదా. ఓజీ టికెట్ కాస్ట్ పెంచడానికి ఏమన్నా అప్పడానికి ఏం పెట్టలేదు. అది బెనిఫిట్ షోస్ పుష్పకు కూడా 2000 దాకా ఇచ్చారు. ప్రభాస్ గారు మూవీస్ ఇచ్చారు. అట్లాగే చాలా వాటి నాకు ఎంతో రీచ్ ఇక్కడ ప్రెసెంట్ పడుతుంది. అయితే శివపార్వతి గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ మూవీ సపరేట్గా ఏమీ పెంచలేదు కాబట్టి దీన్ని ఒక బిజినెస్గా వ్యాపారంగా చూడాలంటారు. మరి ఎందుకు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అడ్డు తగులుతుంది అంటారు మీరు? అసలు గతంలో కూడా ఇలా జరగడానికి గల కారణాలు బేసిక్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ పని మాట్లాడండి. కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటా ఉంటారు వాళ్ళు. సో ఆ ఏకలు పీక్కునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన అక్కడ ఏం తింటున్నారు, లేకపోతే ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, లేకపోతే ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా దీని మీదే ఫోకస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని పాట ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రైతులకి మద్దతు ధర లేదు, ఉల్లిపాయలకి మద్దతు ధర లేదు, రాష్ట్రంలో బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఏ రకంగా 1000 రూపాయలు పెంచుకుంటారని అడుగుతున్నారు టికెట్. మద్దతు ధరల గురించి వీళ్ళే మాట్లాడాలా? వాళ్ళు ఉన్నప్పుడు ఏమాత్రం మద్దతు ధరలు ఉన్నాయి? ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై మీద ఇప్పుడు ఆల్రెడీ అక్షర్ సత్యం గారు వివరించారు కదా, ధరల ఏర్పాటు చేస్తారు. ధరల స్థిరీకరణ నిధి 1000 కోట్లు కేటాయిస్తాను అని ప్రగడ్భాలు పలికాడు ఆయన వచ్చినప్పుడు. వచ్చే ముందు ఎలక్షన్ హామీల్లో చెప్పాడు, వచ్చిన తర్వాత మరి పెట్టాడు. ధరల స్థిరీకరణ కోసం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అది తెలుసుకోవాలి ముందు వాళ్ళు. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడితే అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. అదే జనసేన ఆవిడ మాట్లాడిన. ఓకే రైట్, ఎస్ చెప్పండి శివభారతి గారు. వాళ్ళు ఉన్నప్పుడు ధరల స్థిరీకరణగా ఆయన ఎక్కువ నిధి పెడతానన్నాడు. ఇంతవరకు అది అప్పుడు చేసిన 5 ఏళ్లలో ఉద్ధరించింది ఏం లేదు, రైతుల కోసం చేసింది ఏం లేదు. మొత్తం లెక్కేసుకుంటే రైతు ఆత్మహత్యలు కూడా ఆయన పీరియడ్ లోనే, ఆయన టెన్యూర్ లోనే ఎక్కువ జరిగాయి. అప్పుడు ఏమీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించి సినిమా చేసి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆయన అండగా నిలబడ్డాడు. అదే రైతుల గురించి ఈ రోజు మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ధరలు ఇప్పుడు ధాన్యం కొనిన వెంటనే డబ్బులు వేయట్లేదని చెప్పి గోదావరి లాంటి జిల్లాల్లో, అంటే వాళ్ళు ఎక్కువ వరి పండే ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడేస్ ప్రకటించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన రైతులను ఏం ఉద్ధరించాడు అనడానికి వాళ్ళు ప్రకటించిన క్రాప్ హాలిడేసే ఉదాహరణలు. వాళ్ళ టైంలో రైతులు అసలు ఎలాగా వ్యస్తాలు ఉండేదంటే వాళ్ళ పరిస్థితి, తుఫాన్లు కూడా మరీ ఆయన పాదమో ఏమో కానీ ఆయన ఎక్కువ ఉన్నప్పుడే పాపం ఎక్కువ సార్లు డ్యామేజ్ అయింది పంట కూడా, క్రాప్. సో దానికి ఇన్సూరెన్స్ ఇవ్వండి, కనీసం ఎకరాకు 35,000 ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగి అన్ని చోట్ల పంట నష్టం చూస్తే కేంద్రం ఇచ్చిన 6,000 ఈయనేదో ఇచ్చినట్టు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లాగా సాక్షి పేపర్ లో నెలకి 200 పెట్టి వాలంటీర్స్ కి ఉచితంగా కొనిపించిన ఆ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో 6,000 మేము ఇచ్చామని వేసుకున్నారు తప్పితే అది కేంద్రం ఇచ్చిన నిధి. అది కూడా వాళ్ళు ఏమి ఇచ్చింది కూడా ఏమీ లేదు. సో రైతుల కోసం అంత ఈయన విప్లవాత్మకమైన పాలసీలు ఏం తీసుకొచ్చారు, లేకపోతే రైతుల వెంట ఆయన ఏమి నిలబడ్డారు ఒక్కట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ లేదు, వాళ్ళు పండించిన పంట కూడా
మామిడి రైతుల కోసం మాట్లాడతాడు ఈయన. అప్పుడు మామిడి రైతులు ధర లేదని కలెక్టరేట్ ఆఫీస్ ముందు కరోనా టైంలో లారీలు కింద పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి అదంతా మర్చిపోయాడు ఆయన. ఈయన వచ్చి మిర్చి రైతుల గురించి మాట్లాడి మిర్చి బస్తాలను దొక్కిచ్చేసుకొని లేకపోతే దొబ్బేసుకొని పోతారు. 14 క్వింటాలు లేపేశారు వీళ్ళ అనుచరులు. మళ్ళీ పొగాకు దగ్గరకు వస్తారు, మొత్తం బేళ్లని దొక్కి పడేస్తారు. రైతులకి వీళ్ళు సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మైండ్ సెట్, ఆయన ఈవీఎంను బగలగొట్టిన వాళ్ళని పరామర్శించడం, గంజాయి అది తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్వాలేదు నేనున్నాను బాగా బాగా క్రైములు చేయండి అని ప్రోత్సహించి వస్తాడు జైలు. అలాగే నిన్నెవరో తాగి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని తిడితే అలా తిట్టకూడదయ్యా, తప్పు, అలా తిట్టడం కరెక్ట్ కాదని చెప్పాలా? లేదు నేనున్నా నీ కోసం, బాగా తిట్టు, ఇంకా కొంచెం బాగా తాగి తిట్టు, కావాలంటే బూతులు మోతాదు పెంచు అని చెప్తున్నాడు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న ఆయన ప్రజలకు శివభారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పినట్టు ఏమన్నా ఆధారం ఏమైనా ఉందా? డైరెక్ట్ గా మాట్లాడాడు ఫోన్ లో, నేనున్నా నీ కోసం అన్నాడు. అంటే నువ్వు బూతులు తిట్టు, నీ కోసం నేను ఉంటా అని. ఆయన మీద జన సైనికులు కొంతమంది దాడి చేస్తే, కొరియర్ శ్రీను లాంటి వాళ్ళు దాడి చేస్తే మీకు దాడి చేయడం ప్రత్యక్షంగా కరెక్ట్ కాదు, మీరు ధైర్యంగా ఉండండి పలకరించారు. దాన్ని నేనున్నాను మీకు ఎందుకు తిట్టమని చెప్పలేదు కదా ఆయన. దాడి చేయలేదంట, అక్కడ దాడి చేయలేదు, నిరసన చేశారు, నిరసన చేసి క్షమాపణ చెప్పించారు, గొడవ చేశారు. ఆయన మీద దెబ్బలేం పక్కన వాళ్ళు నిరసన కూర్చోంటే పోలీసులు వచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా జెన్యున్ గా న్యూట్రల్ గా పనిచేస్తుంది అనడానికి ఆ ఇన్సిడెంట్ ఉదాహరణ. వీళ్ళ మా మీద కేసులు పెట్టారు తప్పితే వాళ్ళని ఏం అనలేదు, ఎవరిని వాళ్ళ మీద దెబ్బ పడినలేదు, అతనేం అనలేదు, వీళ్ళు కూడా కొట్టలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా నాయకుడిని అంటారా అని చెప్పి కోపంతో నిరసన చేశారు, కానీ అతని మీద దాడి చేయాలని కాదు. అలాంటి మాటలు మాట్లాడటం తప్పు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం తప్పని మా నాయకులే ఖండించారు. అలా చేయకండి అని చెప్పారు. ఏదైనా నాయకుడి లక్షణం అది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద జోగి రమేష్ గారు వీళ్ళందరూ తిడుతుంటే హాయిగా ఏదో సినిమాలో బ్రహ్మానందం జోకులు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప ఇది సంస్కారహీనము, అలా మీరు మాట్లాడకూడదు, అలా చేసే తప్పు అని ఏ రోజైనా చెప్పడం జగన్ గారు లాంటి నోటి వెంట వినడం జరిగిందా? 5 సంవత్సరాలు చూసి మనోభావాలు దెబ్బతింటే చేయరా అని ప్రశ్నించారు అప్పుడు ఆయన. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. నన్ను మాట్లాడింది ఎమ్మెల్యే చేత ఎంపీల చేత కూర్చొని ప్రెస్ మీట్ లో పూజలు తిట్టిస్తా అది టీచర్ తప్పితే ఆయన ఈ తప్పు. ఎవరైనా తెలియక మాట్లాడినా తప్పు, నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ఇంత స్థాయికి దిగటారని ఏ రోజు చెప్పలే. మాకైతే అలా ఎవరైనా చేస్తే వెంటనే నోటీసులు వస్తాయి, మాకు సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటది. సో మా నాయకుడి చిత్తశుద్ధి అది. వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఏంటి సినిమాలతో ఏం పని? ఆయన యాక్ట్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, ఆయనకి వృత్తి అది. మీలాగా మరి దారి దోపిడీలు చేయడం తెలియదు కదా. మీలా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుమ్మేయడం తెలీదు. అధికారంలోకి వచ్చాక మన లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, మైన్ స్కాములు చేయడం తెలీదు. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా, ఇప్పుడు ఒక సర్వే కూడా, ఇంటర్నేషనల్ సర్వే కూడా రిపోర్ట్ ఇచ్చింది, ఎవరు ఆనెస్ట్ పర్సన్, ఆనెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని. ఆయన మీద ఎలా అవినీతి లేదు, 1 రూపాయి తినడు, ఆయనకున్నదే పెడతాడు, ప్రజలకు పెడతాడు. అలాంటి ఆయన పని చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే దోసుకోమని చెబుతారా ఏంటి? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు 33 క్రిమినల్ కేసులు ఉన్నాయి, మేము బాగా దొంగతనాలు బాగా చేస్తాం, ప్రజల డబ్బు మెక్కి తింటాం, మీరు కూడా అలా చేయండి అని చెప్తున్నారు ఏంటి? వాళ్ళ బాధ అదేనేమో అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజంగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా పనిచేయాలి అనేది ఒక దిక్చూసిలాగా ఆయన పనిచేస్తున్నారు. అది తీసుకు ఓరవలేక వాళ్ళు అలా చేయలేరు కాబట్టి, వాళ్ళంతా దొంగతనాలు చేసే దొంగ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి అది